మా షాయిర్పేటలో మాత్రం పండుగ చాలా బ్రహ్మాండంగా అవుతుంది. హిందూ ముస్లిం అంతా కలిసి చేస్తాం. మీరు కూడా చూడవచ్చు. రంజాన్ అత్యంత పవిత్రమైన మాసం. మరి ఈ మాసంలో మరి చంద్రుని నెలవంకను చూసి దాని ప్రకారం 29 ఉపవాసాలు మరి 30 ఉపవాసాలు ఉంటాయి. ఈ దఫా మరి 30వ ఉపవాసం జరిగింది. మరి ఇందులో ఉపవాసాలు అత్యంత పవిత్రంగా చేయడం జరుగుతుంది. మరి రాత్రి తరావీ నమాజ్ ఉంటుంది. మరి పేదలకు ఇందులో ముఖ్యంగా ఏంటంటే జకాత్ తీయడం తప్పనిసరి ఉంటుంది. ఫిత్రా, ఆ ఫిత్రా అనేది ఇప్పుడు ఇంటి సభ్యులను బట్టి వాళ్ళు తీసేస్తారు. జకాత్ అనేది ఇప్పుడు ఎవరైతే మన బంధువులైనా ఇతరులను ఎవరైనా సరే వారికి ఇవ్వవచ్చు. పేద ప్రజలను చూడడం తప్పనిసరి రంజాన్ మాసంలో. ఈ ఉపవాసం ఉండడం వెనుక ముఖ్య ఉద్దేశం కూడా మరి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన దాని ప్రకారం మరి ఆకలి అనేది మరి పేద ప్రజలు ఏ విధంగా తిండికి లేక వాళ్ళు ఉంటారో మరి ఆ అనుభవం ప్రతి ఒక్కరికి కలగాలి. మరి వారి కోసం మరి పవిత్ర అల్లా కోసం మరి ఈ రంజాన్ మాసంలో ఉపవాసం ఉండడం జరుగుతుంది. మరి మన ప్రాంతంలో మాత్రం సోదర భావంతో ప్రతి ఒక్కరూ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే విధంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు, కలుస్తున్నారు. అందరూ హిందూ సోదరులు కూడా వచ్చి మరి వారి పండుగలకు మేము కూడా వెళ్ళడం జరుగుతుంది.